శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 8వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు భావసహితంగా. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ నిర్నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుట లేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందు వలె పాపములు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమైన స్థితుడైన ఆనందమును అనుభవించును. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫలం సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములయందు ప్రవర్తిల్లుచుండును. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశేతి తత్పరం. కానీ వారి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘనపరమాత్మను సూర్యప్రభ వలె దర్శింపజేయును. ఓం తత్సద్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.